మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం గాని చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఇక్కడ చెప్తున్న మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏమిటంటే, ప్రతి మనుష్యుడు తనను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? అసలు పరీక్షించుకునే అవకాశం ఎందుకు అని చెప్తుంటే ఇక్కడ అంటున్నాడు, ఎందుకు పరీక్షించుకోవాలి మన జీవితాల్లో? స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు? ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారు? పరీక్ష రాసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? అది తర్వాత ఎక్కడికి వెళ్తారు? అట్లా అవుతూ ఉంటారు. అలాగే క్రైస్తవులు కూడా మన జీవితాల్లో మనకు కూడా ఏముండాలంటే ప్రతి దినము పరీక్షించుకునే అవకాశం ఉండాలి. అందుకే కొరింథీ సంఘము ఆ జీవితాలలో ఎలా ఉంటున్నారంటే, ప్రభు శరీరంలో చేవేస్తున్నారు. ప్రభు శరీరంలో చేవేసి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నారు, ఆచారాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నప్పుడు ఆ పౌలు హెచ్చరిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న ప్రతి మాట ఏమిటంటే, కాబట్టి ప్రతి మనుషుడు, అంటే ఈ లోకంలో ఎవరైతే మనుషులుగా పిలువబడుతున్నారో ఆ ప్రతి మనుషుడు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. మనందరం ఎవరమే? మనుషులమా లేకపోతే ఇంకేదన్నా? మనందరం మనుషులమే. అయితే మనుషులమైన మనం ఏం చేయాలంటే పరీక్షించుకునే వారిగా ఉండాలి. ప్రభు శరీరంలో మనం పాల్పొందే నీవైనా నేనైనా మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలని చెప్తున్నాడు అంటే, అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? తనను తాను పరీక్షించుకోవాలను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగాలి. పరీక్షించుకోకుండా ఆ శరీరంలో ఆ రొట్టెలో కానీ ఆ పాత్రలో కానీ మనం ఏం చేయకూడదంట? తాగకూడదు. ఏదో ఆచారంగా అలవాటుగా ఏదో ప్రతి ఆదివారం మాకు ఉంటుందని ఏదో ఆచారంగా బలలో చేయకూడదు. బలలో చేసి చాలా మంది రోగులైపోయిన వారు ఉన్నారు, చాలా మంది నిద్రించిన వారుగా. 31 అదే చెప్తున్నాడు, చాలా మంది బలహీనులు రోగులను నిద్రించి తిని. ఎందుకు అనేక సార్లు నిద్ర వస్తుందంటే, అనేక సార్లు ఎందుకు రోగులైపోతూ వస్తున్నారంటే, ఎందుకు బలహీనైపోతున్నారంటే వాళ్ళ జీవితాల్లో ఏముంటలేదంటే పరీక్ష ఉండటల్లా. ఎప్పుడైతే పరీక్ష ఉంటుందో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే ఈ 3 వాళ్ళ జీవితాల్లో ఉండవు. వాళ్ళ దేవుడి కొరకే జీవించే వారిగా ఉంటారు. అందుకే ఆ వ్యక్తి ఎవరు అంటే యోబు. చూడండి ఎలా ఉన్నాడు యోబు. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును చెడుతనమును విసర్జించువాడు. ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండెను. ఎవరంట? ఆ దేశమందు ఒక మనుషుడు ఉండెను. దేశంలో ఒక మనుషుడు ఉండేది. దేశం అంటే చాలా మంది ఉంటారు. ఇప్పుడు దుగ్గిరాల గ్రామం ఉంది. ఆ దుగ్గిరాల గ్రామంలో ఒక్కలే ఉన్నామా? ఎంతో మంది ఉన్నారు. అక్కడ ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ ఊజు దేశమందు ఒకే ఒక్క మనుషుడు. ఆ మనుషుడు ఎవరంటే యోబు. యోబు ఎలా ఉన్నాడంట? నీతి యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడిగా ఉంటూ వస్తున్నాడు. ఆ దేశమందు ఒకే మనుషుడు. దేవుడు నిన్ను నన్ను కూడా కోరుతున్న మాట ఏమిటంటే ఆ యోబు వలె ఒక్కడి వలె ఉండాలి. బల దగ్గరికి వచ్చినప్పుడు నీవు నేను నా జీవితంలో ఆ యోబు వలె ఉండాలి. నీవు నేను దేవుడికి అలా కనబడాలి. ఆ యోబు అది ఒక్క దేశంలోనే. అది ఎవరు సాక్షి చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు. ఏమి చెప్పుకోవట్లే అక్కడ? ఊజు దేశమందు నేను ఉన్నానని చెప్పుకోవట్లా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అని ఎవరు చెప్తున్నారు? దేవుడే. నీ విషయంలో నా విషయంలో ఈ దుగ్గిరాల్లో ఆ మనుషుడు ఉన్నాడు. ఆ
అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, యాకోబు రాసిన పత్రికలో చివరిలో చెప్తూ ఉంటాడు, చివరి అధ్యాయంలో ఏలియా ఎవరు ఏలియా అంటే మనలాంటి స్వభావం కలిగిన మనుషుడు. ఎవరంట? మనుషులే. ఎలా ఉన్నాడు? మనలాంటి స్వభావం కలిగిన మనుషుడు. ఏం చేస్తూ వచ్చాడు ఆ మనుషుడు? 3.5 సంవత్సరాలు వర్షము కురవడన్నప్పుడు వర్షము ఏమైతే వచ్చింది? ఆగిపోతూ వచ్చింది. వర్షం ఎప్పుడు పడాలో అప్పుడు పడుతూ వచ్చింది. ఏంటి? అతనిలో ఉన్న ఆ శక్తి. ఆ మనుషుడే. ఆ మనుషుడు నీవు నేను బల దగ్గర దేవుడు కావాల్సింది అదే ఆ మనుషుడే కావాలని చూస్తున్నాడు. ఆ సంఘములో ఈ దేశంలో ఆ మనుషుడు నీవు నేను కావాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే అతను తన జీవితంలో ఏమనంటున్నాడు? ఏమంటున్నాడు దేవుడు? ఊజు దేశమందు ఒక మనుషుడు నేను. ఆ మనుషుడు నేను. ఎందుకంటే ఆ మనుషుడు అంతగా దేవుడు ఉన్నప్పుడు సాతాను ఓర్వలేకపోతూ వచ్చింది. ఎప్పుడైతే సంఘములో ఆత్మలు ఉన్నప్పుడు, సంఘములో ఎప్పుడైతే ప్రజలు ఉంటారో సాతాను ఓర్వలేదు. అనేకసార్లు సంఘముని చాలాసార్లు సంఘాలన్నీ చీలిపోతున్న కారణం ఏమిటంటే సాతాను ఓర్వలేని కారణం. అక్కడ యోబు కూడా యోబులో ఉన్నప్పుడు దేవుడితో యథార్థవంతుడుగా, నీతివంతుడుగా, న్యాయవంతుడుగా, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు సాతాను ఓడలేకపోతూ వచ్చింది యోబు విషయంలో. అనేకసార్లు సాతాను మనం అలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ఓడలేని తనం వస్తుంది సాతానికి. ఎట్లయినా ఆ సంఘాన్ని పతనం చేయాలి, ఆ బిడ్డలను పతనం చేయాలని దానికి ఇష్టపడి ఆ పతనం కొరకే చూస్తూ ఉంటాడు సాతాను. ఆ పతనానికే ఈడ్చుకెళ్తాడు. మనుషుల వైపు తిప్పుతాడు, సేవకుల వైపు తిప్పుతాడు, లోకం వైపు తిప్పుతాడు. చాలాసార్లు నష్టపోవడానికి సంఘాలు ఏంటంటే సేవకుల వైపు చూస్తున్నారు, దేవుడిని వదిలిపెడుతున్నారు. విశ్వాసుల వైపు చూస్తున్నారు, సేవకులు దేవుడిని వదిలిపెట్టేస్తున్నారు. ఏంటి అంటే అలా లేడు యోబు. ఆ ఒక్క మనుషుడే దేవుడి దగ్గర అలా లేకుండా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఆ మనుషుడును దేవుడి దృష్టిలో న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విస్తరించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. దేవుడే సాతాన్ని, అందుకే రోమాపత్రిక 16వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, సాతాన్ని శీఘ్రముగా చేతగదొక్కిందని కాళ్ళ కింద అన్నాడు. ఎప్పుడైతే విజయాన్ని మనం పొందుకుంటున్నామో అప్పుడు సాతాను పని చేస్తున్నప్పటికీ దేవుడే అంటున్నాడు, సాతాన్ని నీ కాళ్ళ కింద నేను ఏం చేస్తూ వచ్చాను? చితకదొక్కాను. ఆ సాతాను ఏం చేస్తున్నాడు? తలను చితకదొక్కాడు. తోక మాత్రం అది ఏం చేస్తుంది? ఆడిస్తుంది. ఆ తోకే మనం అందరం ఏమైపోతామంటే భయపడిపోతున్నాం. సాతాను ఎంత కుయుక్తి కలిగినదంటే, ఎంతగా దాడి చేస్తూ ఉంటుందంటే, సాతాను దాడి అంతా ఎలా ఉండదు. క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉంటుంది, లోకస్తుల మీద దాడి చేయదు, లోకంలో కలిసిపోయే వాళ్ళ మీద దాడి చేయదు. ఎవరి మీద దాడి చేస్తుందంటే దేవుడి బిడ్డలో. ఎప్పుడైతే దేవుడి కొరకు యథార్థంగా ఉంటారో, దేవుడి కొరకు న్యాయంగా ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో, చెడుతనాన్ని విసర్జిస్తారో వాళ్ళని పడవేయాలి, వాళ్ళని పతనానికి తీసుకెళ్లాలని సాతాను ఎప్పటికప్పుడు పొంచి ఉంటాడు. అలాంటిది మనము ఏం చేయాలని? సాతాన్ని జయించాలి. యోబు వల్లే యోబు విజయాన్ని పొందుకున్నానికి కారణం ఏమిటంటే సాతాన్ని జయిస్తూ వచ్చాడు. పేతురు విషయంలో కూడా అంటాడు కదా, సాతాను ఎలాంటిదంట? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం ఆ మాట అంటాడు. ఎన్నో వచనం? 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. ఏం చేస్తున్నాడు సాతాను? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామో. సాతాను ఏం చేస్తాడు? ఎవరిని మింగుదాం, అది గర్జించే సింహం వలె ఉంటుంది. ఎందుకంటే పేతురును కూడా సాతాను ఏం చేస్తూ వచ్చింది? మింగుతూ వచ్చింది. మింగలేదా? ఎక్కడ మింగింది? ఎక్కడక్క? ఎక్కడ మింగుతూ వచ్చింది? సరిగ్గా చెప్పాలి. ఎప్పుడన్నా ఉన్న సంఘం
ప్రభు సిలువ వేసేటప్పుడు ఆ సిలువ మరణం ఏమవ్వాలి? నీకు దూరం అవును కాకనప్పుడు ప్రభు ఏమన్నాడు? సాతానా వెనకకు పోము. ఎందుకంటే ఎలాంటి వ్యక్తినైనా, దేవుడితో పాటు ఉన్న వ్యక్తి పేతురు, దేవుడితో పాటు నడిచిన వ్యక్తి, నీళ్లతో దేవుడితో పాటు నడిచాడు. దేవుడితో పాటు నీళ్ళలో ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? అక్కడ పోతామని భయపడుతున్న పరిస్థితిలో నువ్వు దేవుడు అయితే నేను కూడా నీళ్ళ మీద ఏం చేయాలి? ఎవరైనా నీళ్ళ మీద నడిచిన మానవుడు ఎవ్వరు లేరు. ఎవరంటే మనం అందరం పరలోకి వెళ్ళిన తర్వాత పేతురుని చూద్దాం, అడుగుదాం ఏంటి అన్నా ఎలా నడిచేవు అని. ఎందుకంటే ఆయన ఒక్కడే ప్రభు తర్వాత నడిచింది ఎవరంటే పేతురు మాత్రమే భూలోకములో. ఆయన ఒక్కడే. అలాంటి నడిచిన వ్యక్తి ఏమయ్యాడంట? సాతాను మింగివేసి. అలాంటి వ్యక్తి దేవుడితో పాటు ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆయన 5 చేపలు 2 రొట్టెల్ని 5,000 మంది పంచిన అంతా వస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు? సాతాను ఏం చేస్తూ వచ్చింది? చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, నేను ఎప్పుడో రక్షించబడ్డానండి, నేను రక్షించబడి కూడా 50 సంవత్సరాలు అయిందండి, నేను రక్షించబడి కూడా 70 సంవత్సరాలు అయిందండి, నేను రక్షించబడి కూడా 30 సంవత్సరాలు అయిందండి. కానీ అలాంటి వారి పైన కూడా సాతాను ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. రక్షించబడిన వారిలోని దేవుళ్ళు ఉన్న వారి మీదే దాడి చేసే పని ఎవరంటే సాతానుది. అందుకే అది అనుభవించాడు కాబట్టి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటాడు, సాతాను ఎలాంటంట? గర్జించు సింహం. అది సింహం వల్లే ఎవరిని మిగుదామని ప్రతి దినం నోరు తెరిచి చూస్తూ ఉంటుందంట సింహం. సాతాను కూడా అదే పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడు విశ్వాసాన్ని మింగుదామా, ఎప్పుడు వాళ్ళు దాడి చేసి లోకంలో కలిసివేద్దామా, ఎప్పుడు అదే ఆలోచన సాతానికి. అందుకే వాక్యంలోనికి వెళ్ళకుండా ఒకటి జరిగిందే చెప్పి మనము వాక్యంలోనికి వెళ్తాం. సాతానంట ఒక మీటింగ్ పెట్టుకుంటూ వచ్చినాడు. సాతానులన్నీ ఏం చేస్తూ వచ్చినాయి? మీటింగ్ పెడుతూ వచ్చిందంట. మీటింగ్ పెడుతూ వచ్చినప్పుడు సాతాను అయితే మీటింగ్ పెడుతూ వచ్చినప్పుడు సాతాను అనేకమైన సాతాను పిలుస్తూ వచ్చిందంట. సాతాను పిలుస్తూ వచ్చినప్పుడు నా కొరకు మీరు ఏం చేశారో చెప్పమని అన్నాను. వాళ్ళ ఒక వ్యక్తి ఒక సాతాను చందంట, నీ కొరకు నేను ఏం చేశాను అంటే క్రైస్తవులు ఒక మందిరం ఉంది, ఆ మందిరం మొత్తం మీద దాడి చేసి ఆ మందిరం మొత్తం కూల చేసేసాను అని చెప్తూ వచ్చాను అని సాతాను ఏం చేస్తూ వచ్చిందంట. ఆ మందిరం మొత్తం మీద నేను దాడి చేసిన మందిరాన్ని మొత్తం, దానిలో ఉన్న విశ్వాసం మొత్తాన్ని నేను ఏం చేశాను? దాడి చేసి పూజ చేశానని చెప్తూ వచ్చిందా. అయితే నాకు సంతోషం లేదు అన్నాడు. సాతానికి అది చేయటం సంతోషం కాదని చెప్తూ వస్తున్నాడ. మళ్ళీ తర్వాత ఇంకో సాతాను లేచి అందంట, అయితే నేనేం చేస్తూ వచ్చినంటే క్రైస్తవులే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయాణం చేస్తున్నారు, ఆ బస్సులో యాక్సిడెంట్ అయింది, క్రైస్తవులు మొత్తాన్ని చంపివేసాను, వాడు చేసింది నువ్వు చేసేవు, దానివల్ల నాకేమీ సంతోషం లేదు అని చెప్తూ వచ్చిందంట. అయితే ఇంకో సాతాను లేచి అందంట, అయితే నేనేం చేశానంటే క్రైస్తవుల కుటుంబంలోనికి వెళ్ళాను, వాళ్ళ ప్రార్థన చేయకుండా మానిపించేసాను, బైబిల్ చదవకుండా మానిపించేసాను, వాళ్ళు దేవుడు మందిరంలోనికి రాకుండా మానిపించేసాను, వాళ్ళు ఆదివారం సమయం వచ్చినప్పుడే వాళ్ళ ఇంట్లోనికి చుట్టాలు తీసుకొచ్చాను మందిరం మానిపించడానికి అని చెప్తూ వచ్చిందంట. అయితే ఆ సాతాను శబాష్ ఏమంది, నువ్వు నాకు సరైన వాడివి, నన్ను సంతోషపెట్టేది ఎవరు అంటే నీవే, వాళ్ళిద్దరు కాదు. సాతాను ఏం చేస్తుంది? దేవుడి మందిరానికి వెళ్ళనివ్వదు, ప్రార్థనకి చేయనివ్వదు, వాక్యము నిద్ర ఆవరింతలు అవి చేయనివ్వదు. ఆ సాతాను క్రైస్తవుడు చనిపోతే మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాం, ఇక్కడ కనుమూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. దానివల్ల సాతానికి సంతోషం ఉండదు. సాతాను సంతోషం ఏంటి? ఎప్పుడైనా క్రైస్తవుని ఏం చేయాలని ఆశ అడిగితే అసలు దేవుడు మార్గంలో ఉన్నాడు, బైబిల్ చదవనివ్వకూడదు, అని మందిరానికి వెళ్ళనివ్వకూడదు, అని ఆత్మానుసారంగా ఎదగనివ్వకూడదు అనే ఆశ. సాతాను కూడా అదే ఆశ యోగు విషయంలో దాడి చేస్తూ వచ్చింది. ఎలా దాడి చేస్తూ వచ్చిందో ఒక 5 విషయాలు చూసి మన బలంలోకి వెళ్తాం. సమయము 1 చెప్పండి, 1 గంటకు వచ్చేయాలి. సరే, అరగంట ఉన్నది, అరగంట ఉందా? సరే, లోతుకి వెళ్ళకుండా పైన చెప్తాం. ఒక 5 విషయాలు చూడండి. మొట్టమొదట
యోబు పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం 9 నుండి 11 వచనాల వరకు చదవండి ఎవరైనా. అని అడుగగా అపవాది యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసినవి కదా. నీవు అతన్ని చేతి పని దీవించుట చేత అతని శక్తి దేశంలో అతని ఆస్తి దేశంలో ఆయనను ఇప్పుడు నీ చేయి చాపి అతనికి అతని కలిగిన సమస్త మొత్తం అతడు మగమును ఎదుటనే దూషించి నేను విడిచిపోనని యెహోవాతో సాతాను మొట్టమొదట యోబు పైన దేని విషయంలో దాడి చేస్తూ వచ్చిందంట? విశ్వాస విషయంలో. దేని విషయంలో? విశ్వాస విషయంలో సాతాను వచ్చి అక్కడ చెప్తుంది, ఊరికి నేను దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? యోబు ఊరికి నేను నిన్ను ఆరాధిస్తున్నాడా? అతను ఏం చేస్తావు? అతను ఇంటి చుట్టూ ఏం వేసావు? కంచె వేసావు. అతని ఆస్తిపరుడుగా చేసావు, అనేకమైన ఇచ్చావు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే స్తుతిస్తున్నాడు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే గణపరుస్తున్నాడు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే నీ ఎదుట యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా, భయభక్తులు కలిగి ఉన్నాడని సాతాను ఏం చేస్తూ వస్తుందంట? దాడి చేస్తూ. మొట్టమొదటి దెబ్బ కొట్టేది ఎక్కడంటే సాతాను విశ్వాసం మీద. దేని మీద? మన విశ్వాసం మీదే. విశ్వాసం మీద అనేక సార్లు దెబ్బ కొడుతూ ఉంటుంది. ఎట్లయినా విశ్వాసాన్ని పడగొట్టాలి, ఎట్లయినా దేవుడు దూరం చేయాలి. ఆడి పని అది. ఉదయం మొదలుకొని ఆడి నిద్రపోయే అంతవరకు సాతాను పని ఏమిటి అంటే, మనం నిద్రపోయే ఆడికి నిద్ర ఉండదు, మళ్ళీ ఆడి నిద్రపోవాడు, మనం నిద్రపోయేంత వరకు ఆడి పని ఏమిటి? ఎట్లయినా విశ్వాసంలో నుండి తొలగించాలని. యోబును కూడా అనేక సార్లు విశ్వాసం నుండి తొలగించాలని. నువ్వు ఆ కంచి తీసేయి, వాటన్నింటిని తీసివేయి. నిన్ను దేశిస్తాడు, నిన్ను పూజించాడు, యథార్థతను వదిలిపెట్టేస్తాడు, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. నువ్వు తీసివేయని సాతాను అన్నప్పటికీ కూడా ఏం చేశాడు దేవుడు? తీసివేయలేదు. అయినప్పటికీ యోబు ఎక్కడైనా విశ్వాసం దెబ్బకొట్టిందా? విశ్వాసం ఎక్కడైనా తొలగిపోయిందా? అని మనం అనేకసార్లు మన విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. నీ విశ్వాసం, నా విశ్వాసాన్ని ఏం చేస్తాం మనం? దేవుడే మన ఇంటి చుట్టూ మనకు ఆస్తి ఉందనుకో, ఐశ్వర్యం ఉన్నదనుకో, అప్పుడు ఏం చేస్తాం? దేవుడు ఎంత యథార్థంగా ఉంటామంటే అంత యథార్థంగా ఉంటాం. మనం ఉన్నట్లుగా ఎవ్వరు ఉండరు, అంత యథార్థంగా ఉంటాం. సంఘంలో ఉంటాం, ఇంటి దగ్గర ఉంటాం. అయితే దేవుడు ఆ కంచె తీసేసి దాన్ని తీసుకొస్తే విశ్వాసం ఏమంటాం? ఆ దేవుడే ఉంటే మాకు జరిగిందండి, దేవుడే ఉంటే మాకు ఇబ్బందులు వస్తాయండి, దేవుడే ఉంటే ఇరుకులు వస్తాయా? చాలాసార్లు మన విశ్వాసం దేని మీద పడుతుంది? చూడండి, వాటి వైపు ఏవైతే ఉన్నాయో వాటి వైపు చూస్తున్నాం. దేనిలో విశ్వాసం ఉంచాలో దానిలో విశ్వాసం ఉంచలేకపోతున్నాం. కానీ ఆ యోబు ఎలా ఉన్నాడంటే దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. సాతాను ఎంతగా దాడి చేసినప్పటికీ, సాతాను ఎంతగా యోబును ముట్టినప్పటికీ కూడా, తన శరీరం మీద అనేకమైన వాటి మీద దాడి చేసినప్పటికీ కూడా అతను ఏం చేస్తూ వచ్చాడు? దేవుడిని ఎక్కడ విశ్వాసంలో నుండి ఎక్కడ తిరుగుతాడు. అందుకే లోకాస్వార్త అంటాడు కదా 18 ఎన్నో వచనం విశ్వాసమును కనుగొనినా. ఏం పోతుంది? విశ్వాసం మనం చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఏమంటలేదు? విశ్వాసం ఉంటుందా? ఏమంటలేదు? మేము విశ్వాసం అండి, కానీ మనలో ఏమంటున్నాం? విశ్వాసం. ఎన్నో వచనమ్మా? 18 18 ఏమన్నాయి? ఆయన వారిని త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమున ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద
ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనెను. అంటే భూమి మీద ఏముంటలేదు మనుషుడికి, విశ్వాసం పోతుంది, విశ్వాసం కోల్పోతున్నాం. విశ్వాసము అందుకే అంటారు కదా, నేతి బీరకాయలు ఏముండదు, నెయ్యి ఉండదు, కానీ పేరు మాత్రమే నేతి బీరకాయ. విశ్వాసం కూడా అలాగే ఉంటున్నారు. మేము విశ్వాసం అండి అని చెప్పుకుంటానికే, కానీ మళ్ళీ ఏమంటలేదు, విశ్వాసం ఉంటలా పిశాచి ఉంటుంది. ప్రతి విశ్వాసంలో పిశాచే ఉంటుంది, విశ్వాసం ఉంటుందా. మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది. చూడండి, అనేక సార్లు విశ్వాసం లేని వారిగా ఉంటుంది. కానీ యోబు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా విశ్వాసం ఎక్కడా మన జీవితాలు ఎలా ఉంటుంది. యోబు వలే, ఆ మనుషుడు వలే నీవు నేను ఉండడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇష్టపడుతున్నామో ఇష్టపడలేదు. మన జీవితాలు మనమే పరీక్షించుకున్నాం. అది మొట్టమొదటి. సమయం లేదు, దాని విషయమే చెప్తే గంటకు వెళ్ళిపోతాయి చాలు. రెండోది చూడండి, 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదవండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంటి భోజనము చేయించు ద్రాక్షారస పానము చేయించుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిలను వాటి సమీపమున వేయించుండగా శెబాయిలును వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివాన్ని అదుపు చేసిరి. అది దేని జ్ఞాపకం చేస్తుందంటే, దేని మీద దాడి చేస్తున్నాడు? రెండోది కుటుంబం పైన. దేని మీద దాడి చేస్తున్నాడు? సాతాను. దేనిపైన దాడి చేస్తున్నాడు? కుటుంబాల పైన దాడి చేస్తున్నాడు. ప్రతి కుటుంబం పైన సాతాను దాడి చేస్తుంటుంది. విశ్వాసుల కుటుంబాలపైనే సాతాను దాడి చేస్తూ వస్తుంది. ఎవరి కుటుంబమేనా? యోబు కుటుంబం. యోబు కుటుంబం ఎలా ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఎవరంట? 7 కుమారులు, 3 కుమార్తెలు. తన అక్కలను ఏం చేశారు? పెళ్లి చేశారు. వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు కానీ వాళ్ళకి ఏం చేస్తూ వచ్చారు? పెళ్లి చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రతి దినము ఏం చేసేవాళ్ళంటే ఆ ఇంటికి విందులోకి వచ్చేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే ఎంత అన్యాయంగా ఉంటూ వచ్చిందో కుటుంబం, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉండే కుటుంబం. ఆ కుటుంబం మొత్తం ఒక్క దినంలోనే ఏమైపోయింది? ఏమైంది? సాతాను దాడి చూడండి. ఒక్క దినమే ఆ ఇంట్లో కట్టారు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు, భోజనం చేస్తున్నారు. అది మొత్తం కూలిపోయింది. వాళ్ళు ఏమైపోయారు? మొత్తం చూడండి, మొత్తం 10 మంది ఒకే కడుపున పుట్టిన, పేరుతో పుట్టిన బిడ్డలు మొత్తం చనిపోయారు. అయినప్పటికీ కూడా విశ్వాసము తగ్గిపోదు. అయినప్పటికీ కుటుంబం పైన అంత దాడి చేసినప్పటికీ సాతాను ఏమేం చేయలేదు? దేవుని విడిచిపెట్టడానికి, యథార్థతను విడిచిపెట్టడానికి, భయభద్రతను విడిచిపెట్టడానికి, న్యాయంగా ఉండకుండా అన్యాయంగా రావడానికి ఎక్కడ విడిచిపెట్టాలి? 10 మంది సామాన్యంగా ఒక్కడ కాదు. నాకు కూడా 2 మగపిల్లలు ఉంటాయి. ఎంత చనిపోయేది. నేను సేవకి వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఎక్కడికి వెళ్ళానంటే భీమవరం వెళ్ళాను. నెల్లూరు జిల్లా భీమవరం, పొలవపాడు దగ్గర భీమవరం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత అమర్తలూరు వచ్చాను. అమర్తలూరు వచ్చిన తర్వాత ఒక మగబిడ్డ పుట్టాడు, చనిపోయాడు. 3 రోజులకి పుట్టిన తర్వాత 3 రోజులకి చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆదివారం పరిచర్య. ఆ రోజు చేయడానికి ఇష్టపడతామా? కానీ నేను అమ్మని పిలుచుకోవాలి, పరిచయం చేయడానికి ఇష్టపడతాను. తర్వాత మళ్ళీ నగరం వెళ్ళాము. అక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నగరం వెళ్ళాం. ఆ నగరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో కుమారుడు పుట్టాడు, చనిపోయాడు. చూడండి, సాతాను దేవుళ్ళలో నుండి ఎంతగా నన్ను బయటికి తీసుకురావాలి, ఎంత పన్నాగం చేస్తూ వచ్చిందో. అయినప్పటికీ తర్వాత ఏం చేస్తూ వచ్చాడంటే పరిచయం చేయడానికి కొంచెం బాధ కలిగి ఏదేమో పిలుచుకున్నాం. ఆదివారం
కానీ నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడైనా ఆదివారం నేను కూర్చుని ఇతరులు చెప్పేయడానికి నేను ఇష్టపడను. నేను కూర్చుంటే ఇతరులు చెప్పేయడానికి ఇష్టపడను. నేను చిన్నవాడిని, కానీ ఇతరులు నా ముందు చెప్పి నేను కూర్చుంటే నాకు అసలు ఇష్టపడదు. లేకపోతే నేను ఏమంటానంటే, ఎప్పుడైనా ఇక్కడ నుండి నన్ను ఏరే చోటకి వెళ్ళి ఏరే వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పాలని చెప్తాను. ఏదైనా పెద్ద సేవకులు తెనాలి వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడితేనే వాళ్ళు వచ్చినప్పుడే కూర్చుంటాను. ఇంకా తర్వాత మామూలు అప్పుడు బ్యాచీల సేవకుల దగ్గర వాళ్ళు ఎక్కడికైనా మా సంఘానికి వస్తున్నారంటే నేను ఏరే సంఘానికి వెళ్తాను. ఎందుకంటే అట్లా కూర్చొని చేయడానికి నాకు ఇష్టం ఉండదు. నేను తక్కువే, ఏం చెప్పలేను, అమాయకుడిని ఏమి రాదు. అయినప్పటికీ కూడా నాకు వచ్చిన 2 మాటలైనా నేను వెళ్ళి ఎక్కడ కొట్ట పరిచర్య చేయాలి, కూర్చోకూడదని. దేవుడు అంత సాతాను దాడి చేసినప్పటికీ కూడా ఎక్కడ నాలో నుండి ఏం వాళ్ళ విశ్వాసం లేదు. నేను కూడా అదే అనుకున్నా. 10 మంది ఉన్నాడు, ఇద్దరేగా దేవుడు నాతో చెప్పాడు, పెళ్ళైన తర్వాత బెరాకాల తరిపి అయిన తర్వాత నీకు 4 మగ పిల్లలు పుడతారు, 2 నాకు 2 నీకు అన్నాడు దేవుడు. 2 నాకు 2 నీకు అని చెప్తూ వచ్చాడు. అయితే నేను ఏమనుకున్నా అంటే 2 పరిచర్యకి సేవకులకి ఇవ్వచ్చేమో, తర్వాత 2 అంటే నాకు నేను 2 మామూలుగా చదివించేదన్నా చేయొచ్చేమో అనుకున్నాను. నా ఆలోచన వేరు, దేవుడు ఆలోచన వేరుగా. అట్లా 2 పుట్టి చనిపోయారు. తర్వాత ఎప్పుడంటే 3వ పిల్లవాడు పుట్టి ఆ బిడ్డకి బాగున్న తర్వాత అప్పుడు ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన దేవుడు చెప్పాడు, దేవుడు ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకి 1 సంవత్సరం ఉన్నదా. ఎందుకంటే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు సాతాను ఏం చేస్తుంటే కుటుంబం పైన పడుతుంది, ఒక విశ్వాసి కుటుంబం పైన వస్తుంది, దాడి చేస్తూ ఉంటుంది. అది దాడి చేసే పని విషయంలో ఎంతగా తెగిస్తుందంటే అంతగా తెగిస్తుంది. దాడి చేస్తూ వచ్చింది, ఏ కుటుంబం పైన పడింది, వాళ్ళు విందు చేసుకుంటున్నారు, ఎంతగా సంతోషిస్తున్నారు. అందుకే 3వ వచనం అంటాడు కదా, చూడండి 3, 4 వచనాల్లో గొర్రెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారులు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయని కూడినప్పుడు తన 3 అక్క చెల్లెలను తమతో కలిసి అన్నపానమును పుచ్చుకున్న వల్లని వారిని ఏం చేసుకొచ్చారంట. ఎంత చూడండి, వాళ్ళు ఏం చేసుకొచ్చారు, అక్క చెల్లెల్ని పిలుస్తూ వస్తున్నారండి. ఎందుకు? మనమైతే ఏమన్నా చెప్పమా, నాకే 2 అక్కలు ఉన్నారు, 2 అక్కలో చెల్లి ఉంది, మనమైతే అక్కడ పిలుస్తామా? 7 దినాలు విందు, 7 దినాల్లో ఒక్కొక్కరు 7 ఉన్నారనుకో, ఆ 7 ఇంట్లో సోమవారం ఒకళ్ళ ఇంట్లో, మంగళవారం ఒక ఇంట్లో, బుధవారం ఒక ఇంట్లో, గురువారం ఒక ఇంట్లో, శుక్రవారం ఒక ఇంట్లో, శనివారం ఒక ఇంట్లో, ఆదివారం ఇంకోటి ఇంట్లో, అట్లా 7 ఇంట్లో ఏం చేస్తున్నారంట, విందు చేస్తున్నారు. విందు చేస్తే ఎవరితో? తన అక్క చెల్లెలతో. మనం పెళ్లి చేసిన తర్వాత అమ్మ నీకు నాకు ఏమీ ఇది లేదు, నువ్వు మా దగ్గర రావడానికే లేదంటారు ఆడపిల్లలు. కానీ వాళ్ళు ఎలాంటి పెంపకంలో ఉన్నారో చూడండి. ఏబు భార్య ఎంత పెంపకంలో పెంచుతుందో చూడండి తన బిడ్డల్ని. ఏబు భార్య చాలాసార్లు మనం ఏమంటామంటే, భార్య ఏదన్నా అందనుకో అసలు ఏబు భార్య ఎలాంటి దానివే అంటారు. కానీ ఏబు భార్య ఎలాంటి చెప్పమంటారా? ఎంత భయభక్తుల్లో పెంచిందో చూడండి వాళ్ళ బిడ్డల్ని. అసలు ఆ కుటుంబం మొత్తం 10 మంది పిల్లల్ని ఎంత సంతోషములో, ఆ కుటుంబంలో ఎంతగా ప్రార్థన అనుభవం, ఎంతగా వాక్యం చదివే అనుభవం, ఎంతగా దేవుడి నుండి అనుభవంలో పెంచుతూ వచ్చినా చూడండి. అలాంటి ఆ స్త్రీని ఏమంటారంటే, ఏబు భార్య అలాంటి మూర్ఖురాలు ఉండకూడదండి, అలాంటి భార్యనే ఉండకూడదండి. అది చూస్తాం మనం. కానీ ఎంత భక్తిలో బిడ్డలు పెంచుతూ వచ్చిందో. ఎందుకు ఆ మాట ఉంది? ఏబు బాధను చూడలేక, యోగు ఇబ్బందిని చూడలేక, అప్పుడైనా దేవుడిని అనలేక ఏమందంటే, ఏమంది? దేవుడిని దూషించి సావరాదా అంది. అంతేగాని ఏమి ఆమె కోపం లేదు. ఎందుకంటే ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుంది చెప్పండి. తన పేగుతో రక్తమంతా దారిపోసి కనితే ఎంత ఒక్క సిస్టరే ఒక కానుపు వెళ్ళిన తర్వాత 2వ కానుపు అంటున్నారు సిస్టర్స్. అయ్యో మేం కనలేమయ్యో అంటున్నారు. ఏమంటున్నారు? మేం కనలేమయ్యా, మేము ఆ దారుణమైన పని చేయలేము. లేదా ఎవరినైనా పిల్లలైనా తెచ్చుకుని
పెంచుకోవడానికి కొంతమంది ఇష్టపడుతున్నారు. ఒక్కరు చాలు మాకు అంటున్నారు. కానీ ఆమె 10 మందిని పెంచింది, రక్తమంతా దారిపోసింది. అయితే ఎంత బాధ ఉంటుంది. ఒక్క దినమే కుటుంబం పైన సాతాను దాడి చేసింది. ఒక్క దినమే చనిపోయేది. చూడండి సాతాను ఎంత ప్రీతి కలిగిందో. అయినప్పటికీ యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుంది. ఆయనకే స్థితి కలిగిన కాక, ఆయనకే మహిమ కలిగిన కాక. ఎంత యోబు చూడండి, ఎలాంటి యథార్థవంతులో చూడండి. యోబు విషయంలో చూడండి, అసలు యోబు విషయం ఆలోచిస్తే ఎంత సంతోషకరంగా ఉంటుందో. అలాంటి మన జీవితాల్లో మనం దేవుడిని ఏదన్నా ఇష్టపడతామా? ఒక బిడ్డను కోల్పోతే ఇష్టపడతామా? సంతోషిస్తామా? నెలల మందిరాలు అనుకుంటాం. కానీ అలా లేదు. అది రెండోది. మూడోది దేని మీద దాడి చేసింది చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతిపైని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చాలు. దేని మీద దాడి చేస్తుందండి? ఆస్తి పైన. దేని మీద? ఆస్తి పైన సాతాను చేసే దాడి చూడండి. దేనిపైన చేస్తానంటే మూడోది ఆస్తి పైన. ఆస్తి విషయంలో ఇప్పుడు ఆస్తి లేదనుకో, అప్పుడు ఏమంటాడు చెప్పిన సాతాను వచ్చి, రేచువాడా నీ పక్కన చూడు, అది ఎంత సంపాదించుకుందో, ఎంత ఆస్తిపరులుగా ఉన్నారు, నువ్వు కూడా ఆస్తి సంపాదించుకో. ఆదివారం వెళ్తే ఏముంటుంది? మందిరానికి వెళ్తే ఆ 700 నీకు పూలు తగ్గిపోతాయిగా, ఆదివారం ఎందుకు? పనికి వెళ్ళు, ఇంకో 700 వస్తే కలుస్తాయి. సాతాను చూడండి ఎంత దాడి చేస్తుంది ఆస్తి పైన. చాలా మంది క్రైస్తవులు అదే చేస్తున్నారు. ఉద్యోగాల విషయం అదే చేస్తున్నారు. ఆస్తి అంటే జనానికి పిచ్చైపోతుంది. ఆస్తి అదే సంపాదించుకున్న ఉద్యోగం, అదే చాలా కోట్లు ఆస్తుంది అనుకో, అప్పుడు ఎంతదే. చూడండి గుండె ఏమన్నా ఇప్పుడు మనకి ఎలా కొట్టుకుంటుంది? లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అప్పుడు ఎలా కొట్టుకుంది చెప్పనా? డబ్ 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 అని కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది? డబ్బు 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 డబ్బు. ఎందుకు? మరి పిచ్చోడా డబ్బు సంపాదించుకో, డబ్బు డబ్బు డబ్బు. గుండె ఏమనుకో లబ్ డబ్ అని కొట్టుకుంటే అప్పుడు మనకి డబ్బు ఆస్తి ఎక్కువైన తర్వాత ఏమంటుందంటే డబ్ 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 డబ్బు 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 అని కొట్టుకుంటుందంట గుండె. దేని కొరకి? డబ్బు కొరకు. ఇంకా సంపాదించాలి, ఇంకా ఆస్తులు అవ్వాలి, ఇంకా 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 ఇంకా. ఏం చేస్తావు? తీసుకుని ఎంత ఆస్తులు మనకి వెళ్ళేటప్పుడు ₹1 కూడా దాంట్లో పెట్టిలో. కానీ ఆస్తి విషయంలో ఎక్కడ విశ్వాస విషయంలో చూడండి, ఆస్తి విషయంలోనే చాలా మంది ఆకాదు. దేని విషయంలో? ఆస్తి విషయంలోనే. గెహాజీ ఆస్తి విషయంలోనే. చూడండి ఆస్తి ఎంతగా పతనం చేస్తూ వచ్చిందని. బిలాము, ప్రవక్త బిలాము ఆస్తి, ఆకాను ఆస్తి, బిలాము ఆస్తి, గెహాజీ ఆస్తి. చూడండి ఆస్తి విషయంలో చాలాసార్లు ఆస్తి విషయంలోనే, ఆ డబ్బు విషయంలోనే ఒక విశ్వాసం ఏం చేస్తుందంటే దాడి చేస్తే సాధ్యం. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు మీద పడితే మనం ఏమి దేవుడిని మర్చిపోతాం, దేవుడికి దూరం అయిపోతాం. ఉన్నదాని బట్టి సంతోషించి దేవుడి సన్నిధిలోనికి ఇష్టపడాలి. ఆ యోబు అంత డబ్బు మొత్తం కోల్పోయింది, ఆస్తి మొత్తం. ఆ ఎడ్లు, గొర్రెలు, గాడిదలు అనేకమైన మొత్తం ఏమైనాయి? మొత్తం పోయింది. అయినప్పటికీ ఏమంటున్నాడు? ఎక్కడైనా విశ్వాసం తప్పాడా? మొత్తం సమస్తం ఏమి లేదండి, ఊరినే ఉన్నామనుకో, నాకు ఏమి లేకపోతే ఎలా ఉంటాం? మనం ఎలా ఉంటాం? దిగాలు కూర్చుని అయ్యో నాకు దేవుడే అన్ని తీసేసాడు అట్లా చెప్తూ ఉంటాం, అవునా కదా? కానీ యోబు ఏమాత్రం సంతోషించాడు. అది మూడోది. దాని గురించి చెప్తే చాలా ఉన్నాయి. అది మూడోది. నాలుగోది ఏమైపోయింది మనకి 1 గంట అవుతుంది. 4వ వచనం 2వ అధ్యాయం 17వ వచనం.
7వ వచనం. కాబట్టి ఈ అబ్బాయి ఉమ్. యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఉమ్. అరికాలు మొదలుకొని ఆ. నడినెత్తి వరకు ఆ. బాధగల కురుపులతో యోబును మొత్తెను. చాలా దేన్ని ముట్టిందంట? శరీరం పైన దాడి. 4వది, సాతాను దేనిపైన దాడి చేస్తుంది? శరీరం పైన. నీ శరీరం పైన దాడి చేస్తూ ఉంటది. యోబు విషయంలో శరీరమే దాడి చేసింది. ఆ శరీరాన్ని మొత్తింది. ఆ శరీరం అంతా చిలపెక్కతో గోక్కుంటున్నాడు. చూడండి ఎలాంటి పరిస్థితులతో ఉన్నాడు. శరీరం అంతా పుండ్లే, శరీరం అంతా క్షీణించిపోయింది, ఆ శరీరం అంతా బాగాలేదు. అప్పుడు అంటుంది తన భార్య, ఎప్పుడు అంటుంది? అప్పుడు అంటుంది ఏమని? అలాంటి శరీరముతో చూసుకుని, అప్పుడు నా భర్త చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగున్నాడు. కానీ ఇప్పుడు నా భర్త పని నేను కల్లో కూడా ఊహించలేనని అప్పుడు అంటుంది. చనిపోయాడు. ఆ బాధను చూడలేదు. చూడండి ఎందుకు అంది అంత? ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడే నా భర్త, ఒకప్పుడు సంతోషంగా ఉన్నాడే, ఒకప్పుడు నా భర్త ఎంతో ఆనందంతో గంతులు వేసాడే, అలాంటి నా భర్త ఇప్పుడు బూడిదలో కూర్చున్నాడే, అలాంటి నా భర్త ఇప్పుడు చిలపెక్క తీసుకుని తన శరీరం అంతా గీక్కుంటున్నాడే, నేను చూడలేకపోతున్నానని సాతాను దాడి చేస్తూ వచ్చినప్పుడు అయ్యా నువ్వు చనిపోయాను. అంతేగాని భర్త విషయంలో ప్రేమ లేక మాట చెప్పట్లా, కష్టాన్ని చూడలేక భర్తను ఒకప్పుడు ఎంత సంతోషంగా చూసిందో అదే కష్టంలో చూడలేక అంటుంది చనిపోయి. ఎంతగా ఏం బాధపడతావు? సాతాను చూడండి శరీరం మీద అనేక సార్లు మన శరీరంలో కూడా అనేకమైన బలహీనతలు వస్తున్నాయి అంటే శరీరం పైన దాడి చేస్తాడు సాతాను. ఎట్లయినా ఈ దినం జనాన్ని రప్పియాలి, మధ్యలో మానేస్తామని, ఈ దినం ఎట్లయినా నీకు ఇది రప్పియాలి అది రప్పియాలని శరీరం మీద దాడి చేసి నీ శరీరాన్ని బలహీనంగా చేసేసి ఇంటి దగ్గర ఏం చేస్తాడు? కమ్మని డబల కట్ట మంచం మీద ఒక పరుపు వేసి, ఆ పరుపు మీద ఏం వేస్తాడు? ఒక దిండి వేసి, ఒక దుప్పటి వేసి మనం పడుకోబెడతాడు. సాతాను చూడండి ఎంత ప్రీతి కలిగింది. కమ్మగా శుభమనిపించే మధురలోకి వెళ్ళి కూర్చోవాలి, కింద కూర్చోవాలి, కాళ్ళు ఎప్పుడు 3 గంటలు ఎక్కడ కూర్చుంటే ఆ సేవకులేనా వదిలిపెట్టలుగా. మనం ఎప్పుడైతే వదిలిపెట్టే సేవకులు వాళ్ళు కూర్చోబెడతారు. ఇంకెంత నువ్వు శరీరం బలహీనంగా ఉన్నావు కదా, ఎందుకులే ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే అని ఏం చేస్తుంది? శరీరం మీద దాడి చేస్తుంది. దేవుడు శరీరం మీద కూడా దాడి చేసింది. కానీ దేవుణ్ణి విశ్వాస విషయంలో ఎక్కడ 5వ చూద్దామా? ఏవు విషయంలో దేని మీద దాడి చేస్తూ వచ్చిందో. 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఏఫదు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. చాలా ఏంటంటే 5వ దేని మీద దాడి చేస్తూ వచ్చింది? స్నేహితుల మీద. ప్రాణ స్నేహితులు ఎవరు? ఏబు వాళ్ళ ముగ్గురు. కానీ వాళ్ళ ముగ్గురు ఏమంటున్నారు? వచ్చి ఏం చేస్తున్నారు? ఏబుని వచ్చి అసలు ఓదార్చాలి కదా. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు 3 నెలల వరకు మెదలకుండా ఉన్నారంట. అలా మెదలకుంటే ఇంకా బాగుండేది అని ఏబు. తర్వాత మొదలుపెట్టేది చూడండి ఏబు విషయంలో ఏమంటున్నారు? నువ్వు యథార్థవంతుడు అయితే నీకు ఇది ఎందుకు వచ్చింది? ఎవరంటున్నారు? స్నేహితులే, ప్రాణ స్నేహితులే. ఎవరి మీద వచ్చేసింది సాతాను? స్నేహితుల మీద కూడా వచ్చేసింది దాడి. స్నేహితులే. నీ సొంత స్నేహితుడు చూసావా, అన్ని చెప్తావు. ఆ వ్యక్తి ఒకప్పుడు నీకు ఏం చేస్తాడు? అన్ని ఏం చెప్తాడు? ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి, అన్ని చెప్తూ ఉంటారు. అదే స్నేహితుడు తర్వాత సాతాను దాడి చేస్తే ఏమంటాడు? ఏం చేస్తాడు? నీ మీద ఇంకా 4 చెప్తాడు. ఇంకా ఎవరి మీద? సాతాను. దాడి ఎవరి మీద చేస్తుందంట?
స్నేహితుల మీద కూడా దాడి చేయడానికి ఇష్టం. అంటే స్నేహితుల మీదే దాడి చేస్తుంది. సాతాను ఎంత కుయుక్తి కలిగిందని చూడండి, ఎవరి మీదైనా. ఎందుకంటే యోగుని ఎట్లయినా నేను పడాలి, ఆ మనుషుని ఎట్లయినా నేను కూల్చేయాలని ఎంత పన్నాగం చేసిన యోగు ఎక్కడా రాజీ పడిందే లేదు. నేను దేని విషయంలో రాజీ పడుతున్నా? దేని విషయంలో? 5 విషయాల్లో దేని విషయంలో రాజీ పడుతున్నా? దేవుడు ఎక్కడా రాజీ పడలేదు. ఎక్కడ దేవుడు స్తుతించే విషయంలో, దేవుడు గణపరిచే విషయంలో ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎంతమంది దేశించినా యోబు దేవుడు మాత్రం దేశించింది ఎక్కడ కనపడలేదు. అనేక మంది, ఎంతో మంది ఇచ్చారు, దావీదే దేశించాడు, అనేక మంది దేశించారు, కానీ యోబు ఒక్కడే దేవుడిని ఎవరిని దేశించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడి దగ్గర యోబు అలాంటి జీవితం కలిగి ఉన్నాడు. చూడండి, ఆ భార్య మంచిది కనుకే కాకుండా ఆ యోబు మంచోడే కనుక మళ్ళీ ఆ సంతానాన్ని దేవుడు ఇచ్చాడే ఎవరు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంటావో దేవుడికి, నువ్వు ఎప్పుడైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటావో, యథార్థం ఉంటావో, చెడుతనాన్ని విసర్జిస్తావో, అవన్నీ నువ్వు కలిగి ఉంటావో, దేవుడు ఒక దినాన ఒకప్పుడు నీకు కష్టం వచ్చినా, ఒకప్పుడు నీకు ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా వాటన్నింటిని మళ్ళీ తీసివేసి నీకు సంతోషాన్ని చేయవాలి. నువ్వు అనుకోవచ్చు ఒకప్పుడు నీకు బాధే కలగవచ్చు, కానీ నువ్వు ఆ బాధనే చూస్తున్నావు, తర్వాత ఇచ్చే ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుని ఆశ ఎలా ఉంటుంది? కళ్ళు మూసుకున్నాం ఎలా ఉంటుంది? జ్ఞాపక జీవితాలు ఎలా ఉంటుంది? యోబు వలె ఉంటున్నావా, లేకపోతే ఇటువైపు పరిగెత్తి నష్టపోతున్నావా? యోబు వలె ఉంటున్నావా? యోబు 5 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు కనుకే దేవుడు ఉన్నంత ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడు. అలాగే నీవు కూడా దేవుడు రెండంతల ఆశీర్వాదం నీకు ఇవ్వాలని దేవుడు కోరిక, దేవుడు ఆశ. దేవుడు అందుకే అంటున్నాడు, యోబు అని భుజదేశమందు మనుషుడు ఉన్నాడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. నీ విషయం నా విషయంలో ఒక దినాన పరలోకం వెళ్ళిన తర్వాత ఆ సృష్టి లాంటిది, ఆ పెదవి లాంటి వాడు, ఆ తమ్ముడి లాంటి వాడని దేవుడు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్తున్నారా? సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. సేవకులే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు, విశ్వాసులే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. సాతాను అంతగా దాడి చేస్తుంది. ఎవరి మీద అంటే క్రైస్తవుల మీదే, దేవుడి బిడ్డల మీదే సాతాను దాడి. శత్రువు ఎంతగా దాడి చేస్తున్నాడు. ఆ దాడిలో పడకూడదంటే దేవుడు విడిచిపెట్టకూడదు. యోబు వలె ఉండాలి. యోబు వలె ఉంటున్నావా? ఇంకా యోబు వలె లేకపోతే ఇప్పుడు నుండి అయినా దేవుడి దగ్గర తీర్మానం చేసుకో, ప్రభువా ఎంతవరకు వీటి విషయంలో పరిగెత్తి నష్టపోయానయ్యా, ఇక నుండి వాటి వైపు పరిగెత్తక. యోబు ఎలా నీ వైపు చూసి పరిగెత్తాడో నేను కూడా అలాగే నీ వైపు చూసి, అందుకే అంటాడు కదా, నేను గురి ఎత్తకే అపోస్తలుడు పౌలు అంటాడు, గురి ఎత్తకే పరిగెత్తుచున్నాను. నీ గురి ఉంది, ఓ గమ్యం ఉంది, ఆ గమ్యం కొరకే పరిగెత్తుతాం.